పిల్లవాడి. డబుల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్. చాలా సంతోషం సార్. థ్యాంక్స్. సంతోషం సార్. థ్యాంక్స్ అండి. ముద్దులన్నీ నీవేలా? మాకు కొంచెం ఇవ్వమ్మా. పొరకు అమ్మమ్మ దగ్గరికి. రాజా నాన్న నవరాల మూట. అమ్మ అమ్మ పండిన చూపులు చూడు, దొంగ చూపులు. బిడ్డలంటే నీకెంత ఆశమ్మా. నీకు పెళ్ళైతే అమ్మా. అరే ఇలా చూడరా, నీ పిన్నని చూడరా. అక్క వీడు అచ్చ నీ పోలికే. అక్కను ఆ ముక్కు తీసుకోమ్మా. బావి దగ్గర కాలు జారి పడిపోయింది. గీతకు నిన్ను వెంటనే రమ్మనింది. మదర్ సీరియస్. స్టార్ట్ ఇమిడియట్లీ. గీత నేను ఇక బ్రతకనమ్మా. అమ్మా అమ్మా. గీత వాసంతి నీకు అప్ప చెప్తున్నాను. ఇక నువ్వే దాని తల్లి. మంచి సంబంధం చూసి దాన్ని ఒకింటి దాన్ని చెయ్యవలసిన బాధ్యత నీ. అమ్మా అమ్మా. వాసంతి ఇంకా నీ అక్కే నీకు తోడు నీడ. నేను కళ్ళ చూడలేకపోయినా నువ్వు పెళ్లి చేసుకొని ఒకింటి దానివే సుఖంగా ఉంటే నాకు అన్నీ ఏమండి, వాసంతి పెళ్లి సంగతి ఏమనుకున్నారు? అనుకునేదేముంది, చేసేద్దాం. బ్రహ్మాండంగా చేసేద్దాం. ఆహా, ఇంతకు చేసుకునేవాడిని చూసారా? ఇక మీరు చూడాలి. అక్క నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. అదేమిటమ్మా ఇంతలోంత కోపం వచ్చింది? కాకుంటే ఏమిటి, నేను నీతో ఉండడం ఇష్టం లేదు, అందుకే తరిమేస్తున్నావు. వాసంతి ఎంత మాట అన్నావు. నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానే. తరిమేస్తానా? అయ్యో అక్క, నేనేదో తమాష కంటే నువ్వు ఇంకా పసిబిడ్డవే. చిలిపితనం పోలే. బావా నాకు ఒక చిన్న ఉయ్యాల తీసుకురా. ఓ గీత, బాబా ఏడుస్తున్నట్టున్నాడు. వాసంతి నువ్వు బావ పట్టించు, నేను వెళ్ళి బాబుని తీసుకుంటా. ఇదిగో నువ్వు వెళ్తే బాబు ఏడుపు మానడు. వాసంతి వెళితే గప్చిప్గా ఉంటాడు. చూద్దాంగా. చూడు చూడు, నీకే తెలుస్తుంది రే. వాసంతి కొంచెం అన్న వడ్డించు. ఉండు బావా. అయ్యో ఏమిటిది? పో బావా, అక్క వడ్డిస్తే అంతా తింటారు, నేను వడ్డిస్తే చాలంటారే. తరువాత అక్క వచ్చి మీరు చిక్కిపోయారని నన్ను చెప్తుంది. వడ్డించండి. వాసంతి వీళ్ళు నువ్వే తీసుకోమ్మా, నా మాట వినట్లేడు. సారా బాబు. ఏమండి, అయిందా మీ బులపాటం? పోండి. పోయండి. నీకోసం ఎన్ని తీసుకొచ్చాను చూడరా. చూడు రా. రే నీకు పండక్కి టపాకాయలు, చిచ్చుబుడ్లు అన్ని పట్టుకొచ్చాను రా. గీత, వాసంతి. గీత, వాసంతి ఎక్కడ? అవన్నీ ఏంటి బావా? ఇవే దీపావళికి టపాకాయలు, అవన్నీ కొత్త బట్టలు. చీరలు ఎలా ఉంది మన సెలక్షన్? ఇది బాగా అక్క. అయితే ఇది నేను తీసుకో, ఇది నేను తీసుకుంటా. అయితే కరెక్ట్. ఇది కట్టుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని మన కొట్టువాడు కూడా చెప్పాడు.
పాడే పసివాడాడేనోయి నీ తోడా ఆనందం పొంగెనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా అరుదైన చిరుముద్దు అరువియరారా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా అరుదైన చిరుముద్దు అరువియరారా నా మదిలో నీకు నిలవే కలదు నా మదిలో నీకు నిలవే కలదు బదులే నాకు నీవియవలదు నీపై మేము నీపిన ఆశలు నిజమైన చాలునురా నిజమైన చాలునురా ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగెనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా చాలా బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం. మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. కొన్నాళ్లు పక్క మీద ఉండటమే మంచిది. డాక్టర్ నయం కావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళో ఎందుకు భాస్కర్? 4 రోజుల్లో నయం అవుతుంది. అట్టే భయపడవలసిన అవసరం లేదు. మిస్టర్ భాస్కర్, ఓసారి ఇలా రండి. గర్భకోశం దెబ్బతింది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి ఆఫీసుకు వేళైందిగా నేను వడ్డించనా? వడ్డించడం ఆయిందక్క. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మందు తీసుకో. అవును గీత, నువ్వు వేళకు సరిగ్గా మందు విశ్రాంతి తీసుకో. నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు. వాసంతి ఉందిగా. తిను తినమ్మా తిను తినమ్మా తినరా. ఈ ముద్ద తిన్నావంటే నీకు ఇన్ని బొమ్మలు కొని పెడతా. తినమ్మా తిను. అక్క నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎందుకు వాడితో అలా అవస్థ పడుతున్నావు? వెళ్ళక్క, వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు. కొంచెం పాలు కాచిస్తే చాలు. ఇదిగో వీడికి అన్నం పెట్టి వస్తాను బావా. నేను కాచి పెడతానండి. వద్దు గీత, నీ ఒంట్లో బాగాలేదు. నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి ఇస్తుంది. వాసంతి, వాసంతి, వాసంతి. ఏమండి ఏం కావాలి? నాతో చెప్పండి. ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి. రాత్రి 10 గంటలైంది. నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి. ఏం బావా? ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి, కొంచెం టైప్ చేసి పెడతావు? ఓ ఎస్. రా. కూర్చో. బాలేదానివే. ఏమిటి వాసంతి ఇట్లా టైప్ చేశావు? సారీ బావా, ఈసారి కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి. సరేలే, దేశంలో పేపర్ కరువు కారణం ఏమిటా అని చూస్తున్నాను. ఎందుకు నువ్వేనన్నమాట. సరే సరే కానీ త్వరగా. ఏమిటే వాసంతి, అర్ధరాత్రప్పుడు ఈ వికవికలు పక్కపక్కలు? ఏం లేదక్క, బావా ఆఫీసు ఉత్తరాలు టైప్ చేయమన్నారు, చేశాను. అంత తలకిందులుగా పడింది. అవునవును, రాను రాని ఇంట్లో అంతా తలకిందులే అవుతుంది. ఇంకోసారి
మోసపోయాను. చదువుకున్న వారు కదా, కాస్త నీతి నిజాయితీ ఉంటుందనుకున్నాను. ఇలా దాని మైకంలో పడి సిగ్గు లేకుండా కొంగు పట్టుకు తిరుగుతాను. కాదు, నా వల్ల కాదు. ఈ అన్యాయాన్ని భరించలేను. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. మీరు దాంతో సరసల్లాపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నాటిస్తామని కాదు. పాపిచ్చిదానా, అది నీ చెల్లెలి, తోబుట్టువే, పెళ్లి కాని పిల్ల. అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేనా నాశనం చేసింది? చెల్లెలు కనుక చేర తీశాను. కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంది. నాకు సవతిగా తయారైంది. నా సంతోషాన్ని మంట కలిపి నా గొంతు కోస్తోంది. నీతి అవినీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది. దానికి సరే మానం, మర్యాద, సిగ్గు, శరం ఏమీ లేవు. మీకన్నా ఉండక్కర్లే. నాకు ఒంట్లో బాగాలేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదుటే సరసాలు సాగిస్తున్నారే. మీకు ఇది న్యాయమా, ధర్మమా? రాత్రి పొగలం లేకుండా వాసంతి వాసంతి అని మీరు దాని వెనకాలే తిరుగుతుంటే ఇరుగు పొరుగు నా మొహంగా ఉమ్మేస్తారు. దానికి సరే వావి వరుసలు తెలియవు. మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చి వాళ్ళు అవుతారా? చిచి, చివరికి ఇది సంసారి కొంప కాదు, సాని కొంపగా తయారైంది. ఊరుకోండి, కొట్టండి. అది చెప్పిందని ఎందుకు ఆపుతారు? కొట్టడం తిట్టడం కూడా దాని ఇష్ట ప్రకారం జరగాల్సిందేనా? ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా? ఆపడానికి అదెవరు? కొట్టండి, చంపండి. నువ్వు ఆడదానివి కావు, రాక్షసి. బావా, నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా? వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అక్క, నిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు. ఇరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం. అక్క, ఆడదిగా పుట్టడం ఒక్కటే నా తప్పు. అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క. ఆనాడు అక్క అనురాగమే నీ జీవితాధారం అన్నావే. ఈనాడు నువ్వే మోసపోయావే వాసంతి, మోసపోయావే. వాసంతి, ఏమండి, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. నిజం తెలియకుండా నీచంగా ప్రవర్తించాను.